హలో అందరికీ. లంచ్ బాక్స్లోకి కొంచెం త్వరగా అండ్ స్పెషల్గా చేసుకోవాలంటే పుదీనా రైస్ బెస్ట్ ఆప్షన్. దీనికి సైడ్ డిష్ కూడా అక్కర్లేదు, రైతా సరిపోతుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మేము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నాం. తరువాత జార్లో ఒక కట్ట పుదీనా, 4 మిర్చి, కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ పట్టాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అండ్ ఆయిల్ వేసుకుని వీడియోలో కనిపించే హోల్ బిర్యానీ మసాలా వేసుకుని 1 మినిట్ ఫ్రై అయ్యాక 1 కట్ చేసుకున్న ఆనియన్, 4 మిర్చి వేసి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఒక 2 మీడియం సైజ్ టమాటో వేసి 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాని మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనాని దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1/2 కప్ పెరుగు వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్, షాహీ బిర్యానీ మసాలా వేసి ఒకసారి అలా కలుపుకుని కొంచెం కొత్తిమీర వేసి రైస్కి తగినంత వాటర్ పోసుకోవాలి. మేము 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి ఒకసారి కలిపి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 80% కుక్ అయ్యాక ఒకసారి కలుపుకొని సిమ్లో మరో 10 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా పుదీనా రైస్ రెడీ. Thanks for watching. Stay tuned to Tat Kitchen.